స్టార్ట్ అయిందిరా బాబు కారు. ఇక్కడ ఎందుకు ఆడికి వెళ్ళి చక్కగా పచ్చదనంలో కూర్చున్నాం, గాలి పీల్చి యోగా చేసుకున్నాం. ఏంటి మీ డిస్టర్బెన్స్ మధ్యలో? అటు వెళ్ళొచ్చుగా. మీరు వెళ్ళిపోండి కావాలంటే. మేము వెళ్ళామా? ఏంటి నేను కూర్చున్న కాడికి వచ్చి నేను వెళ్ళానా? మేము యోగా నేర్చుకుంటున్నాం అయ్యా. మీకు వచ్చిన బాధ ఏంటి? మీరు కూడా ఏదో పార్క్ లో ఆంటీని సెట్ చేసుకుని పోటీ సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను అలాంటి కాదండి. అన్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఎలా వెళ్ళిపోతారు మీరు? ఏంటి మాట్లాడటం? చిన్న పిల్లలు వదిలేసి మీరు వెళ్ళిపోండి. పెద్దోళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చారో వీళ్ళు పార్క్ కానీ. ఇంటికాడ ఫ్రీడమ్ ఉండదు, హాస్టల్లో ఫ్రీడమ్ ఉండదు, కాలేజీలో ఉండదు, పార్క్ దగ్గర కూడా ఉండదా మాకు? పార్క్ దగ్గర అంటే ఎక్కడన్నా సీక్రెట్ ప్లేస్ లో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటా వచ్చామండి. మీరు మాట్లాడుతున్నారా? మామూలుగా మాట్లాడుతున్నారా? ఆ అమ్మాయి ఏం చేస్తారు? ఏ ఓవర్ యాక్టింగ్ అంటారు? అయ్యో మీకేం అర్థం కావట్లేదు. పక్కన నేను ఉన్నాను. ఏదో భావం అర్థం అనుకోని మీరు వెళ్ళిపోవా. అలా వెళ్ళండి అమ్మా, అలా వెళ్ళి కూర్చోపోండి. మీరు వెళ్ళండి. మీరిద్దరు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి, కూర్చోపోండి. అక్కడ కూర్చోపోండి. మీరు ఒక్కరు ఉన్నారు కదా, మా ఇద్దరు వదిలేసి మీరు వెళ్ళండి. ఇది పబ్లిక్ పార్క్ అమ్మా. పర్లేదండి, మేము ఇక్కడ కూర్చున్నాం, మీరు వెళ్తారా? వెళ్ళరా? పబ్లిక్ పార్క్ కాబట్టి ఇక్కడ సరిపోయారు ఇద్దరు. మీరు ఏమన్నా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఏమన్నా పక్కన కూర్చోబెట్టుకున్నారా? తెచ్చుకోండి. నాకు ఎవరు వస్తారు అమ్మాయిలు? మరి రాను, నాకు వచ్చారు కాబట్టి నేను తెచ్చుకున్నా, కూర్చున్నా. మా ఇద్దరం కూర్చోటండి, మీరు వెళ్ళిపోండి. మీరు మా వయసు నుంచి రాలేదండి, ఏం చేస్తున్నాం అని అడుగుతున్నారు. చెప్పాలి, నువ్వే చెప్పాలి. నా దగ్గరే ఉంటే ఏంది గాలి, చల్ల గాలి వేస్తుంది మంచిగా. నా దగ్గర ఏముంటాయి, నువ్వే చెప్పాలి. అరే బాబు ఏం చేస్తున్నా? ఇంకేముంటాయి చెప్పు. నీ సోదాపురా బాబు, నీ సోదాపు ఏంటి? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దొరక ఒక పొండి దొరికింది, దాన్ని కోసుకొని తిననివ్వరు, పడనివ్వరు. ఏమి సార్ మీరు పోలీసార్? ఏంది డిస్టర్బెన్స్ మనకి? ఏమో అతను నిలువమని చెప్పొచ్చు కదా. ఆయన పెద్ద అయినా పోనీ. రేపు ఎక్కడికి వెళ్దాం? ఏమో నీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? ఇంకెక్కడికి? ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నేను మన బాటిల్ బాగా తలనొప్పిగా ఉంది, నైట్ అంతా నిద్ర లేదు, చల్ల గాలి వేస్తుంది, కాసేపు పడుకో. యాడ కాలేసేది అని. అరే ఏం చేస్తున్నావు, నీకు అర్థం అవుతుందా? ఏం చేస్తున్నావు మీకు అర్థం కావట్లేదా? చూపించండి అమ్మా. మేము ఎవరికి నేను కాదు. అంటవా మావా అంటవా. గపద స గపద పద.
ఎన్నిసార్లు వేస్తావురా? ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఎలా అనిపిస్తున్నావు? అబ్బా మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నేను అనుకుని విసుగుతున్నాను, మీరు వదిలేసేయండి ప్లీజ్ అండి. మీరు వదిలేసేయండి. నేను కాదు బాబు, ఇది ఎక్కడ చూడు, ఇది ఎక్కడ కన్నా వద్దులే కన్నా, కన్నా వద్దులు కన్నా, కన్నా కన్నా వద్దులు కన్నా, కన్నా కన్నా నీకుందా? రే ఏం మాట్లాడుతున్నావురా? నేను ఆ టైప్ కాదురా. దేని దగ్గరికి వెళ్ళేది వచ్చావని చెప్పి వద్దులే కన్నా. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. కన్నా లిగ్గు కన్నా ప్లీజ్. ఏంట్రా బాబు, బుద్ధి ఉంటే ఇంకొకసారి ఇలాంటి చోటకి రాకూడదు ఆయన. అబ్బా ఒకటే ఆయన బాధ లేదు, మనం ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ గా కాల్ చెప్పుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు తెలుసా మన ఇద్దరం. అబ్బా ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనకి.